జై ఆంధ్ర, భారత మాతాకి జై. సద్దల రామకృష్ణారెడ్డి గారు, మీరు ప్రజలు పన్ను రూపంలో కడుతున్న సంపదను నెల నెల జీతంలో తీసుకుంటూ ప్రభుత్వ సలహాదారుగా ఉండి ఈరోజు వైఎస్ఆర్సీపీ పక్షాన మాట్లాడడం నీకు తగదు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా స్పష్టంగా ఈసీ వాళ్ళు చెప్పారు, ఎవరైతే ప్రభుత్వ సలహాదారులు ఉన్నారో వాళ్ళెవరు కూడా ఏ రాజకీయ పక్షానికి అనుకూలంగా మాట్లాడకూడదని స్పష్టంగా చెప్పినప్పటికీ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా మీరు ఈరోజు ప్రవర్తిస్తున్న తీరు చాలా దుర్మార్గం, నీచమైంది, హేయమైన చర్యగా మేము భావిస్తున్నాం. సద్దల రామకృష్ణారెడ్డి గారు, మీరు చిరంజీవి గారి గురించి మాట్లాడేటప్పుడు చాలా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడండి. చిరంజీవి గారు ఆజాద్ శత్రువు. చిరంజీవి గారు గతంలో ఎన్నో ఉపయోగపడే పనులు చేశాడు. కరోనా టైంలో ఆ విపత్తులో దాదాపుగా 36 కోట్లు పెట్టి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్ సిలిండర్లు సరఫరా చేసి ఎంతో మందికి ప్రాణవాయువును అందించిన మహానేత, మహా గొప్ప నాయకుడు, గొప్ప సామాజిక సంఘ సంస్కర్త. దేశంలో ఏ విపత్తులు వచ్చినా తన వంతు సహాయంగా ఎప్పుడు కూడా తన చేతనైన సహాయం చేసిన వ్యక్తి. అటువంటి మహానుభావుని పట్టుకొని మీరు దుర్మార్గంగా ఈరోజు ఒక జనసేనకో లేకపోతే ఎన్డీఏ కూటమికో తనకు కావాల్సిన వాళ్ళు వెళితే తను మద్దతు తెలిపినందుకు నువ్వు దుర్మార్గంగా నీచమైన మాట్లాడితే మేము చూస్తూ ఊరుకోం. సద్దల రామకృష్ణారెడ్డి గారు, జాగ్రత్త. చిరంజీవి గారి గురించి మాట్లాడేటప్పుడు మీరు తెలుసో తెలియకో లేకపోతే అధికారం మదం ఎక్కువ దురహంకారంతో మీరు మాట్లాడే మాటలకు భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదని నీకు హెచ్చరిస్తున్నాం. మరీ ముఖ్యంగా సద్దల రామకృష్ణారెడ్డి గారు, మీరు గతంలో కూడా మేము చూసాం, రజనీకాంత్ గారు ఏదో చంద్రబాబు నాయుడుకి పరిచయం అని చెప్పి ఏదో అనుకూలమైన మాట మాట్లాడితే అప్పుడు కూడా రజనీకాంత్ గారిని సాక్షాత్తు మీరు విమర్శించి మీ స్థాయి కాకుండా, స్థాయి తగ్గట్టు లేకుండా నీచమైన విమర్శలు చేశారు. చిరంజీవి గారు లాంటి వాళ్ళు ఇండస్ట్రీ కోసం సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిస్తే లోపల ఆయన ఏదో సంస్కారవంతంతో సీఎం హోదాలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఒక చిన్న పిల్లోడు తనకంటే వయసు అయినప్పటికీ కూడా నమస్కారం పెడితే ఆ వీడియో లీక్ చేసి చిరంజీవి గారిని అవమానించపరిచే విధంగా బయటికి పెట్టిన వీడియోలు, ఫోటోలు బయటికి పెట్టి అవమానించిన క్రమం మేము ఇంకా మర్చిపోలేదు. చిరంజీవి గారి రోజు అనుకుంటే నీ ప్రభుత్వం భూస్థాపితమైపోతుంది, అది జాగ్రత్తగా మీరు మసులుకోండి. చిరంజీవి గారు లాంటి వ్యక్తి మీద ఒక నింద వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి. మీరేందో నక్కలు, పులులు, సింహాలు అని మాట్లాడుతున్నారు. అయ్యా, అందరూ మనుషులు, ఇక్కడ సింహాలు జంతువులు లేరు. జంతువు పుడితే జంతువు అంటారు, మనిషి అనరు. మనుషులందరూ పులులతో, నక్కలతో, సింహాలతో పోల్చాల్సిన అవసరం లేదు. మరి ముఖ్యంగా మీరు మాట్లాడేది గుంట నక్కలు, తోడేళ్ళు, ముళ్ళ పందులు అన్ని ఒకటైనని మాట్లాడుతున్నారే. ఎవరు మీరు? రాబందుల్లాగా ప్రజా సంపదని నీ జగన్మోహన్ రెడ్డి అండుకో. మీరంతా కూడా తోడేళ్ళలాగా జమై ఈరోజు రాష్ట్ర సంపదని, వనరుల్ని దోచుకుంటున్నారు. సారాయి వ్యాపారం చేస్తుంది ఎవరు? రాష్ట్రంలో ఈరోజు ఇసుక నుంచి వచ్చిన డబ్బులంతా డిజిటల్ పేమెంట్ లేకుండా ఇసుక మధ్యం నుంచి డబ్బులంతా ఎక్కడికి పోతుంది? 10 లక్షల కోట్లు అప్పు చేసినారు. ఈ 10 లక్షల కోట్లు మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అప్పు చేసినాక కేవలం సంక్షేమ పథకాల్లో 2,50,000 కోట్లు, 60 కోట్లు మాత్రమే, దాదాపు 3 కోట్లు మాత్రమే ఇచ్చారు. 7 లక్షల కోట్లు ఎక్కడికి వెళ్ళింది? ఇవన్నిటికి కూడా మీరు సమాధానాలు చెప్పలేరు. ప్రజలకు ఇచ్చిన, రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్తించలేదు. కేవలం మీరు గొప్పలు చెప్పుకుంటూ, మీరు మీ మీడియా ఛానల్లోనూ మీ పత్రికల్లో పోడుకుంటూ మేము అన్ని చేసేసామని చెప్పి ప్రజలకు చెప్తున్నారు. మీకు చేతనైతే దమ్ము ధైర్యం ఉంటే ఎన్నికలకి ప్రజలకు మంచి చేశాము, లేకపోతే ఇక్కడ రోడ్లు వేసాము, లేకపోతే ఈ రంగాన్ని అభివృద్ధి చేశాము, లేకపోతే ఇన్ని పరిశ్రమలు తెచ్చాము, నిరుద్యోగులకి ఇన్ని ఉద్యోగాలు ఇచ్చాము, లేకపోతే అనే క్రమంలో మీరు చెప్పి ఎన్నికలకు రండి. కానీ కేవలం చిరంజీవి గారినో ఇంకోరినో ఏదో తిట్టో, లేకపోతే హింసించో, లేకపోతే మానసికంగా వేధిస్తామంటే చూసుకోము. మరీ ముఖ్యంగా చిరంజీవి గారి విషయంలో చాలా జాగ్రత్తగా మసులుకోండి. లేని పక్షంలో మీరు మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పి మీకు తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. జై హింద్, జై జనసేన, భారత్ మాతాకి జై.